జీడిమెట్లలో 10వ తరగతి విద్యార్థి తన తల్లిని ప్రియుడితో కలిసి చంపడం జరిగిన కేసు సెన్సేషనల్ అయింది. కోర్స్ అది సెన్సేషనల్ కాకపోయినా లైక్లు, వ్యూలు, షేర్లు, కమర్షియల్ కంటెంట్గా ప్యాషన్ని క్రైమ్గా పెంపొందించే విధంగా మనోళ్ళైతే మనం వద్దన్నా చేస్తారు. ఈ కేసులో మనం గమనిస్తే తల్లిని కోల్పోయిన ఒక పాప, తల్లిని హత్య చేసిన ఒక యువతి, కొడుకుని జైల్లో వేసుకున్న ఒక తల్లి, ఆ తల్లి కూడా నా కొడుకు ఆ మహిళను చంపడం కరెక్ట్ అని చెప్పడం, వాటిని మనం వైరల్ చేసుకోవడం, ఇంత దురదృష్ట దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి వాటిపై నేను అసలు వీడియోలే చేయను. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భారతదేశ న్యాయ వ్యవస్థ ఎలా ఉందంటే, నిందితుడు నేరస్తుడు అని తేలిన తర్వాత కూడా అతనికి శిక్ష వేయడానికి, ఉరి శిక్ష వేయడానికి, యావజ్జీవ కారాగార శిక్ష వేయడానికి, అతన్ని బెయిల్పై విడుదల చేయడం, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే రోజు విడుదల చేసేయడం, లేదా ఉరి శిక్షకు తనకు కారుణ్య భిక్ష కలిగించడం, ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. చట్టాలు మారాలి, చట్టాల్లో కాదు ప్రజల్లో కూడా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి క్రైమ్ని పెంపొందించడంలో కూడా మార్పు రావాలి. మరిన్ని అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ షార్ట్ వీడియోలో మీకు లాంగ్ వీడియో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ క్రైమ్ గురించి, ఈ కేసు గురించి మనం బాధ్యత కలిగిన పౌరులుగా ఏం చేయాలి, అసలు మనం ఏం చేస్తున్నాం, సమాజం ఎలా తయారవుతుంది, సంబంధాలు, అనుబంధాలు, వ్యక్తులు, వ్యవస్థ, వాటిపై నమ్మకం, వాటిపై ఏ విధంగా మనం మన బతుకు ఈడుస్తున్నాం అనే అంశాలు అన్నీ నేను మీ ముందు క్లియర్గా వివరిస్తాను. దయచేసి మీరు నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ అప్డేట్స్ మరియు ఈ కేసు వివరాలు తెలుసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.